వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2025 సంవత్సరాంతంలోనికి మనం వచ్చేస్తున్నామండి. నిన్నగాక మొన్న నూతన సంవత్సరం జరుపుకున్నట్లుగా ఉంది. అప్పుడు సంవత్సరం ఆఖరిలోనికి వచ్చేసాం. అయితే ఈ అక్టోబర్ నెల 2వ ఆదివారానికి, ప్రభువు దినానికి గాను దేవుడు మనకు అనుగ్రహించిన కీర్తనల ధ్యానం, కీర్తనల ఉత్తర ప్రత్యుత్తరములు 70వ కీర్తన. ఇది దావీదు గారు వ్రాసిన కీర్తన. దావీదు గారు తన శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆఖరి వచనం ఉన్నమాట అదే 5వ వచనం, నేను శ్రమల పాలై, శ్రమలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు దీనత్వం వస్తుంది. శ్రమలు ఎప్పుడైతే దూరం అవుతాయో కావలసిన గర్వం వచ్చేస్తుంది. ఏమండి, శ్రమలు ఉన్నాయనుకోండి, కాస్తంత దీనత్వం వస్తుంది. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన మనసు అనేది వస్తుంది. దావీదు గారు అంటారు, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఎప్పటి నుంచి ఈయనకి శ్రమలు? అప్పటికప్పుడు రాజు అయిన తర్వాత, బెత్షెబాతో పాపం చేసిన తరువాత కష్టాలు వచ్చినాయి ఆయనకి. చిన్నప్పటి నుంచే ఆయన భూమి మీద పడిన దగ్గర నుంచే కడసారి వాడైపోయాడు తల్లిదండ్రులకు సహితం. ఏమండి, అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చారు. యెష్షయి గారు సైన్యంలో చేర్పించారు. ఈయనకి మాత్రం గొర్రెలు కొనిచ్చాడు. గొర్రెలు కొనిచ్చి మేపమని చెప్పాడు. ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో అందరూ పక్కన పెట్టినా కానీ దేవుడు మాత్రం ఆయన్ని పక్కన పెట్టలేదు. ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు తన కష్టాలన్నిటిలో నుంచి. ఏమని? మొదటి వచనం చదువుదాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ఇక శ్రమలు తట్టుకోలేని పరిస్థితులలో వ్రాసిన కీర్తన ఈ 70వ కీర్తన. 70వ కీర్తన, 71వ కీర్తన. మన కీర్తనల గ్రంథంలో 2 కీర్తనలుగా ఉన్నాయి, కానీ ఇది హీబ్రూ కీర్తనలో మాత్రం ఒకటే కీర్తన. ఆయన అనుభవిస్తున్న శ్రమలు తట్టుకోలేక దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. తొందరగా రా ప్రభువా, ఆయన నన్ను విడిపించు తండ్రి. యాక్చువల్గా ఈ కీర్తనల గ్రంథం 40వ కీర్తన 13వ వచనం నుంచి ఏమైతే రాయబడి ఉందో అదే మరలా తిరిగి రాయబడింది. చూద్దాం ఒకసారి. 40వ కీర్తన 13వ వచనం దగ్గర నుంచి 17వ వచనం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన. యెహోవా, దయచేసి నన్ను రక్షించు ప్రభువా. యెహోవా, దయచేసి నన్ను రక్షించు, నా సహాయానికి త్వరగా రమ్ము. ఇదే కీర్తన 40వ కీర్తనలో రాసిందే మరలా 70వ కీర్తనలో కూడా రెండోసారి రాయబడింది. ఎందుకు అని అంటే 40వ కీర్తన పాప పరిహారార్థ బలి కొరకు రాయబడిన కీర్తన. తను చేసిన పాపములన్నిటినీ, ఇది కూడా అలాగే ఉంటుందండి. నేను ఇలా పాపాలు చేశాను, శత్రువులందరూ నా మీద తిరగబడుతున్నారు. 2వ వచనం, నా ప్రాణము తీయకూరుగా, సిగ్గుపడి అవమానం, ఇవన్నీ. ఏమండి, 69వ కీర్తన దహన బలి కొరకు వ్రాయబడిన కీర్తన. 40వ కీర్తన, 69వ కీర్తన ప్రతి ఆదివారం యెరూషలేములో పాత నిబంధన గ్రంథపు కాలంలో, ఇప్పుడు లేదండి, పాత నిబంధన గ్రంథపు కాలంలో 40వ కీర్తన, 69వ కీర్తన ప్రతి ఆరాధనలో వారు ప్రతి శనివారపు దినమున, వారికి ఆదివారం కాదు కదా ఆరాధన, సబ్బాతు రోజు శనివారం నాడు ఈ 2 కీర్తనలు తప్పక వారు పాడేవారు. ఆ కీర్తనలు పాడుట వలన దావీదు గారు అంటారు కదా, నా ప్రార్థన నీ దృష్టికి అంగీకారముగా, నేను చేతులెత్తుట నీకు నైవేద్యముగా, ఆయనకు పరిమళ వాసనగా, ఆయనకి ఇష్టమైన ధూపముగా ప్రార్థన ఉండేటట్లు ఈ 49వ కీర్తన, 40వ కీర్తన, 69వ కీర్తన వారి రోజు ప్రతి శనివారం వారు పాడేవారు విశ్రాంతి దినమున. అదే దావీదు గారు మరలా పాడుతూ, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా, అత్యవసర సహాయం కోసం, ఇమ్మీడియట్గా ప్రభువా నాయన మీరు నన్ను విడిపించండి, నాకు సహాయం చేయండి, కృప దయచేయండి ప్రభువా. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. పోయిన శుక్రవారం కూడా దేవుడు మనతో మాట్లాడారు. జకరియా, నీ ప్రార్థన వినబడింది. దేవుడు ప్రార్థన చేసిన వెంటనే ప్రార్థన ఆలకిస్తారు. ఆలకించిన తర్వాత ఆయన అంగీకరించాలి. అంగీకరించిన తరువాత జవాబు ఇవ్వాలి. వాక్య భాగంలోకి వెళ్ళిన తర్వాత ఆ విషయాల గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం.
అయితే ఒక్కొక్కసారి దేవుడు కొంత ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనమేమంటామంటే ప్రార్థన చేసిన మరుక్షణం సహాయం దొరకాలి. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వచ్చేసి మనకి ప్రత్యక్షమైపోయి మనం ఏదైతే అడిగామో ఆ సహాయం దేవుడు మనకు అనుగ్రహించాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది, మన ఆలోచన వేరుగా ఉంటుంది. రోమపత్రిక 11వ అధ్యాయం ప్రకారం బాహుళ్యము ఎంత గంభీరం, ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త, జ్ఞానాధారము, జ్ఞానమునకు మూలము, సమస్తము ఆయనే. ఆయనతో మనం ఎక్కడ? మనం ప్రార్థన చేస్తాం, ఆయన పని చెయ్యాలి అని అంటే ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. లాజరు గారు జ్వరం వచ్చిందని, లేకపోతే ఇబ్బంది కలిగిందని, ఆరోగ్యం బాగోలేదని మొత్తానికి యేసుక్రీస్తు ప్రభువుకి ఒకరి ద్వారా కౌరందింది. ఏమంటే బేతనీయ లాజరు గారు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు కావాలని ఒకరోజు అక్కడ ఆగారు. ఆ తర్వాత ప్రయాణం చేసి 4వ రోజుకి బేతనీయ చేరారు. అప్పటికి సమాధి కార్యక్రమం అయిపోయింది. 3 రోజుల ఆదరణ కూడికి అయిపోయింది. ఏమంటే అందరూ మర్చిపోతున్నారు. ఇక వీళ్ళు కూడా అక్కలు కూడా మర్చిపోతున్నారు. ఎవరు వారి అక్కలు? మార్తమ్మ గారు, మరియమ్మ గారు. వారు కూడా మర్చిపోతున్నారు. ఇక అప్పుడు వచ్చారు యేసుక్రీస్తు. వచ్చిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త యేసుక్రీస్తు ప్రభుతో ఒక రకమైన డిస్కషనే పెట్టింది. కొద్దిగా ముందొస్తే బాగుండు కదా ప్రభు అని అంటే ఆఖరికి ఏమంటదంటే పునరుద్ధానమును జీవమును లెగిస్తారు. నాకు తెలుసు పునరుద్ధానంలో తప్పకుండా చనిపోయిన వారు లేస్తారు. అంటే పునరుద్ధానం ఉందని వారి కుటుంబం నమ్మిన కుటుంబం, ఆ కుటుంబం దేవునికి స్తోత్రం. గురించి ఒకసారి మనం మార్తమ్మ కోసం కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నాం. పరమగీత గ్రంథం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు అంటారు పునరుద్ధానమును జీవమును నేనే. నీవు దేవుని కుమారుడవు, మెస్సయ్యవని నాకు తెలుసు అని ఎన్ని మాటలు జరిగిన తర్వాత కూడా సరే పద సమాధి దగ్గరికి వెళ్దామని మరియమ్మ గారిని, మార్తమ్మ గారిని, ఆయనతో పాటు ఉంటారు కదా కొంతమంది, అక్కడికి వెళ్ళిన తరువాత 4 రోజులు ఆలస్యం అయినా అద్భుతం జరిగిందా లేదు? మన జీవితంలో కూడా యేసు ప్రభు ప్రార్థన ఆలకించి రైట్ టైం అనుకుంటాం మనం. రైట్ టైం, ఈ కార్యం జరిగితే ఎంత బాగుంది, అందరూ 9 గంటలకు వచ్చేస్తే ఎంత బాగున్నాం అని అక్కడ కూర్చొని అనుకుంటా ఉంటాను. కానీ ఆయనకంటూ ఒక చిత్తం ఉంటుంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఒక మాట చెప్పనండి, పునరుద్ధాన దినం అయితే మనం ఆరాధన పలానా టైంకి 9 గంటలకు అనుకున్నామంటే ఆయన ముందే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అటెండర్ వచ్చినట్టు ఉంది మన పరిస్థితి. కలెక్టర్ గారు వచ్చేసిన తర్వాత ఆయన అక్కడ ఉన్న గుమస్తా గారు లేకపోతే అటెండర్లు వచ్చి ఎలా ఉంటుంది. అయినా కానీ దేవుడు 4 రోజులు ఆలస్యం అయినా కానీ ఒక దగ్గర ముందుకెళ్తే యేసుక్రీస్తు ప్రభు, లాజరు గారు, యేసు ప్రభుని చూడడానికి వచ్చిన వారి కంటే లాజరుని చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ. 3వ దినమున మరణించిన 4వ దినమున లేపబడిన బ్రతికిన లాజరు ఇతనేనా అని చూడడానికి వచ్చారు. అదొక సాక్ష్యం అయిపోయింది. ఈ రోజు కూడా ఏదైతే మన జీవితాలలో జరగట్లేదు, మృతతుల్యం అయిపోయింది నా పరిస్థితి, దేవుడికి ఈ విషయంలో పట్టించుకుంటలేదు కాబట్టి దీన్ని మర్చిపోదాం అనుకుని నిర్ణయం తీసుకుంటున్నారేమో. దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. మొదటి వచనాన్ని బట్టి, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా. మన దేవుడు మరిచిపోజాలని దేవుడు, దేవునికి స్తోత్రం. ఆయన యెషయా గ్రంథంలో అంటారు కదా, నేను నిన్ను మరిచిపోజాలను. మరిచిపోవడం అనేది జరగదు. ఆయన జ్ఞాపకాల్లో ఎప్పుడూ మనం ఉంటాం. మర్చిపోయే దేవుడు కాదు, తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. 2వ వచనం, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానము నొందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నొందుదురుగాక. 3వ వచనం, ఆహా తమకు కలిగిన అవమానమును చూచి విస్మయముందుదురుగాక. దేవుడు నిశ్చయంగా మన దగ్గరికి వస్తారు. ఆయనకు మనకు సహాయం చేసే దేవుడు. 46వ కీర్తన 1వ వచనం ఏం చెప్తుంది? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. తప్పకుండా చేస్తాడు, సహాయం చేస్తాడు.
ఆయన నమ్ముకొనిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. అందులోనూ మనకిచ్చిన బలమైన వాగ్దానం, నేను నిన్ను విడువను ఎడబాయును. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎడబాసే దేవుడు కాదు. మనతో ఉండేవాడు. ఇదే సదాకాలము నేను నీతో పాటు ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మాటిచ్చిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. మనము ప్రార్థించిన తరువాత మన ప్రార్థన ఆలకించి మన దగ్గరికి వస్తారు, మనకు సహాయం చేస్తారు. చేసిన తరువాత అప్పుడు దాకా మన ప్రాణం తీయగోరు వారు మన శత్రువులు. ఎవరండి మన శత్రువులు? మనుషులైతే కాదు, అపవాది, అంధకార శక్తులు, దుష్ట శక్తులు. ఎవరిని మృంగుదునా అని ప్రతి సెకండ్ మన వెనకాలే పడుతుంటాడు ఆయన గారు. అంతేకాదు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఇతను ఇలాంటోడు, ఇతను ఇలాంటోడు, ఇతను ఇలాంటోడు అని నేరారోపణ చేస్తుంటాడు. వారందరూ మన ప్రాణము తీయగోరు వారందరూ సిగ్గుపడి అవమానము నొందుదురు. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గుపడతారు. నీకు ఏ బాధలైతే వచ్చినాయో, ఏ కష్టాలైతే వచ్చినాయో, ఏ అవమానాలైతే వచ్చినాయో, ఏ నిందలైతే వచ్చినాయో, ఏ దోషణ మాటలైతే నువ్వు ఎదుర్కొంటున్నావో, లేకపోతే ఏ బలహీనతలైతే ఎదుర్కొంటున్నావో, ఏ ఆరోగ్య సమస్యలనైతే ఎదుర్కొంటున్నావో, ఇక ఇది నన్ను విడిచిపెట్టదు, లేకపోతే నాకు ఇక జీవితకాలం ఇది అనుభవించవలసిందే అని నిర్ణయానికి వచ్చేసాము. ఏమండి, ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ వ్యాధి నుండి విడిచిపెట్టకపోయినప్పుడు ఇక మనకి శత్రువులు అవే కదా. దేవా, ఈ వ్యాధి నా దగ్గర నుంచి తీసేయి, ఈ బాధ నా దగ్గర నుంచి తీసేయి, ఈ కష్టం నా దగ్గర నుంచి తీసేయి అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తగిన సమయం ముందు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం ఉంటుంది, తగిన కాలములు సమయములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనములు. తగిన సమయం ముందు ఆయన తప్పక నీ దగ్గరికి వస్తాడు. తల్లి గర్భం నుంచి నువ్వు బయటికి రావడానికి నువ్వేం దేవుడి దగ్గర అడగలేదు, నీ తల్లి అడగలేదు. దేవుడు నిర్ణయించి ఇప్పుడంటే ఆపరేషన్లు చేసేసుకుంటున్నారు, ముహూర్తాలు చూసుకుని ఆ ముహూర్తానికి జాగ్రత్తగా సిజరీన్ చేయించుకుని బయటకు వచ్చేస్తున్నారు. కానీ పిల్లలు సహజ సిద్ధమైన ప్రసవ వేదన పడి ఒక బిడ్డ పుట్టడం అనేది దూరం అయిపోయింది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సిజరీన్లే. ఏమండి, వాళ్ళ తాతగారు పుట్టినరోజుకి మనవడు పుట్టేటట్టుగా ప్లాన్ చేసేసుకుంటున్నారు ఇప్పటి నుంచి. లేకపోతే తండ్రి పుట్టినరోజుకు ఏదో ఒకటి, మొత్తానికి అందరూ ఒకటే బర్త్డే ఒకసారి తీసేసుకున్నాం మోకమ్మడు. కానీ నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి రావటం దేవుని నిర్ణయం. ఈ భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆయన నిర్ణయమే. తప్పకుండా నీ శత్రువుల దగ్గర నుంచి నిన్ను విడిపిస్తారు. నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదం జరుగుతుంది. ఆ నీతి సూర్యుడైన దేవుని రెక్కల నుండి మనకు ఆరోగ్యం, స్వస్థత తప్పక జరుగుతుంది. కాకపోతే మన నమ్మకపు స్థాయిని బట్టి, నీ నమ్మికను బట్టి నీకు జరుగుతుంది. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ బయటకు వచ్చి ఆ చెంగు ముడుతుంది అని అంటే అర్థం ఏంటి? ఇది ముడితే చాలు నాకు బాగుపడిపోతుందనే కదండి. లేకపోతే ఆవిడ బయటికి రానివ్వరు. బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అపవిత్రురాలు కదా ఆవిడ నమ్మి బయటకు వచ్చింది, వస్త్రాన్ని ముట్టుకుంది అంతే. దేవునికి స్తోత్రం. గొప్ప ప్రత్యక్షత ఆ దినాల్లో, ఈ దినం వరకు ఆయన వస్త్రంలో ప్రభావం ఉంది. అదే ప్రభావం కలిగిన దేవుడు నమ్మితే నీకు నాకు కూడా ప్రభావాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. బయటికి వెళ్ళినా ఏం చేసినా కానీ సాతాను శక్తులు పట్టేస్తున్నాయండి, పీడించేస్తున్నాయండి. నిమ్మకాయ తొక్కితే నిమ్మకాయ ప్రభావం మాకు వచ్చేసిందండి. నిమ్మకాయలు, గుమ్మడికాయలు ఇవన్నీ దేవుడి సృష్టి అండి. అది దేవుడి సృష్టి. నువ్వు తెలిసితే తొక్కినా తెలియక తొక్కినా అది పగిలిపోతుంది తప్ప దానిలో ఉన్న ప్రభావం నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? దాని ప్రభావం నా దగ్గరికి వచ్చేది. ఇదిగో నిమ్మకాయని తొక్కేస్తే నాకు అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అంటే తప్పకుండా నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనంలో అంటారు, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానము నొందుదురు, నాకు కీడు చేయజూచువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గుపడతారు. అందుకే మోషే గారు అంటారు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం.
ఆ, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని పట్టుకొని మోయునట్లుగా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పక్షిరాజు తన పిల్లలు ఎగరాలని, అది మంచి కోరిక చెడ్డ కోరిక? మంచి కోరిక. ఒకవేళ పక్షిరాజు పిల్లలు ఆ గూళ్ళోనే ఉన్నాయి అనుకోండి, ఎప్పటికీ అలాగే ఉంటాయి. దానికి రెక్కలతో ఎగిరే అవకాశం రాదు. ఆ రెక్కలు బలపడవు, అది గాలిలో ఎగరదు, తన ఆహారాన్ని అది సంపాదించుకోలేదు. అందుకని పక్షిరాజు ఏం చేస్తుందట? పక్షిరాజు ఏం చేస్తుంది? తన రెక్కలు చాపి తన పిల్లల్ని మీదెక్కించుకుని తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి కిందకు వదిలేస్తుంది. అంతకు ముందు ఆ గూళ్ళో ఉన్న ఆ ఈకలన్నీ, ఆ ఫెదర్స్ అన్నీ ఒకటి 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 పీకేస్తున్నప్పుడు ఎంత బాధపడతాయో పాప. పక్షిరాజుకున్న ఒక మంచి లక్షణం తెలుసా అండి? పక్షిరాజుకున్న గువ్వకున్న మంచి లక్షణం, ఇందిరమ్మ గారిని అనగానే, గువ్వ అనగానే ఇందిరమ్మ గారు గుర్తొచ్చారు. సూర్యుడిని మనం ఎవరం చూడలేము. ఏమండి, మామూలు ఈ సూర్యుడిని ఎవరైనా చూడగలరా? చూడలేరు. సమస్త సృష్టిలో సూర్యుడిని చూడగలిగిన పక్షి ఏదన్నా ఉందంటే పక్షిరాజు. సూటిగా ఆ సూర్యుడిని చూడగలదు. ఎందుకంటే ఆ పక్షిరాజుకి ఏదన్నా అనారోగ్యం వచ్చినా, లేకపోతే రెక్కల్లో సత్తు తగ్గిపోయినా, శరీరంలో సత్తు తగ్గిపోయినా, దానికి బలం పోయినా, ఆ బలం ఎక్కడి నుంచి సంపాదించుకుంటుంది? ఏమన్నా వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్తుందంటే కాదు, ఉన్నత స్థలాల దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడిని చూస్తూ ఉంటుంది. ఆ సూర్య రశ్మిలో ఉన్న ఆ జీవం, ఆ వెలుగు, ఆ ఎండలో ఉన్న జీవం పొందుకుని ఆరోగ్యాన్ని సంపాదించుకుంటుంది. ఆమేన్. అందుకే మలాకీ గ్రంథంలో మాట ఎందుకు రాయబడింది అని అంటే, నీతి సూర్యుడు ఆయన రెక్కల కింద నుంచి నీకు ఆరోగ్య స్వస్థత ఎందుకు ఇస్తారు అని అంటే, మనం ఆయన వైపు చూడాలి. దావీదు గారు నీతి సూర్యుని వైపు మనం చూడాలి. నీ కనుదృష్టి ఆయన మీద ఉండాలి. కోటి సూర్య తేజస్సు కంటే గొప్పవాడైన ఆయన వైపు, ఆ వెలుగు వైపు నువ్వు చూడగలిగినప్పుడు నీ దేవుడు నీకు త్వరగా వస్తారు, నిన్ను విడిపిస్తాడు. అంతేకాదు నీ పగవారు సిగ్గుపడతారు. వాళ్ళు ఏదో తిడుతున్నారని చెప్పేసి మనం కూడా కాలు దుబ్బేసేసి వాళ్ళు ఒకటంటే, అరే నేను డిగ్రీ చేశాను తిట్టుల్లో అనుకుని తిట్టకూడదు. నువ్వు సహించాలి, ఓర్చుకోవాలి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. యుద్ధము ఆయన చేస్తాడు. ఆయనకు అప్పగించకుండా మనం తీసేసుకుని మనం చేసుకుందామని సరే చెయ్యి అంటాడు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, ఓరకుండు దేవుణ్ణని తెలుసుకో. ఆయన దేవుడు అయినప్పుడు నీకు తెలిస్తే నీ పక్షాన్ని ఆయన యుద్ధం చేస్తారు. నీకున్న కష్టాల నుంచి విడుదల పొందుతారు. ఏమవుతుందట? ఆహాహా అని పలుకువారు. నిన్ను చూసి చాలా మంది అన్నారు, అబ్బా ఆదివారం అయితే బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు, అబ్బా వీళ్ళు భక్తులు వీళ్ళు, చాలా మంది అంటుంటారు. ఆహాహా అని పలుకువారు ఏమైపోతారట? తమకు కలిగిన అవమానమును చూచి వాళ్ళకే ఆశ్చర్యం వేసేస్తుంటది. అంత అవమానం వస్తుంది. ఎప్పుడు? నువ్వు దేవుడి మీద ఆధారపడి. 5వ వచనంలో ఉంటుంది కదా మరొకసారి, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు ఆయనే, మన సహాయం ఆయనే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఉంటుంది, ప్రభువు నాకు సహాయకుడు. గాడ్ ఈజ్ మై హెల్పర్. హెల్పర్ అంటే నీకు అసిస్టెంట్ అని కాదు, నీకు సహాయం, నీకు నువ్వు సహాయం చేసుకోవడం చేత కానీ ఎల్లప్పుడు 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 నీ పక్షాన్ని దేవుడు. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను పట్టుకున్న దేవుడు, ఆయన బాహువుతో నిన్ను పట్టుకున్న దేవుడు, ఆయన కుడి చేత నిన్ను పట్టుకున్న దేవుడు, బూదిగంత కొనల నుండి నిన్ను రక్షించుకున్న, ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆయన నీకు సహాయం చేస్తారు. నీ రక్షణకర్తగా ఆయన ఉంటారు. పక్షిరాజులాగా ఆయన నీకు గూడు రేపుతున్నాడు, నీ కష్టాలు వస్తున్నాడు అని అంటే నీ మేలు కోసమే, నువ్వు నిలబడడం కోసమే, నువ్వు అభివృద్ధి చెందటం కోసమే. ఆ కష్టాలు వచ్చినప్పుడు పగవారందరూ ఆహాహా అంటారు, తర్వాత వారు అవమానం పొందుకుంటారు. 4వ వచనం, నిన్ను వెదకువారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషిస్తారు. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం వస్తుంది. వారు సొమ్మసిల్లిపోయినా బలంతో నిలబడతారు. ఏమంటే తూలి తొట్టిల్లిపోయినా నిలబడతారు. నువ్వు ఆయన కొరకు వెతకాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి.
105వ కీర్తనలో ఉంటుంది కదా, యెహోవాను వెదకుడి ఆయన సన్నిధిని. 105వ కీర్తన చూద్దాం ఒకసారి. 105వ కీర్తన. యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు ఆయన్ని వెతకాలండి. ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సంతోషాన్ని మనం వెతకాలి. యెహోవాను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషిస్తారు. వారి హృదయములలో సంతోష ప్రవాహం ఉంటుంది. భయం రాకపోవు, భయాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నువ్వు దేవుణ్ణి వెతుకుతా ఉంటే నీలో ఉన్న సంతోషం, నీలో ఉన్న ఉత్సాహం ఆ భయాన్ని డామినేట్ చేస్తుంది. ఎందుకు అని అంటే దేవుడు చెప్తున్నమాట, భయపడొద్దు, భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది, నువ్వు వెతకటం నేను చూశాను, నువ్వు నన్ను అన్వేషించడం నేను చూశాను, నా సన్నిధిని వెతకటం, నా బలాన్ని వెతకటం. ఆయన్ని వెతకటం, ఆయన బలం వెతకడం అంటే ఏంటి? నేను ఈ కష్టంలో ఉన్నాను, దేవుడు ఏ దిక్కు నుంచి ఏ విధంగా నాకు సహాయం చేస్తాడు? దేవుడు చేస్తాడు, సహాయం చేస్తాడు, దేవుడు చేస్తాడు, సహాయం చేస్తాడు. ఈ కష్టం నుంచి నాకు విడుదల దయచేస్తాడు, ఈ బాధ నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ అస్వస్థత నుంచి నాకు స్వస్థత ఇస్తాడు అని నువ్వు వెతుకుతున్నప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడంటే దేవుడిని వెతకదు. ప్రవక్తే వచ్చి, మామూలు ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త గారు యెషయా గారు. హిజ్కియా నువ్వు చదివేసా, ఇల్లు చదివేసా అని చెప్పిన తర్వాత కూడా ఈయన గోడ వైపు తిరుగుతున్నాడంటే ఆయన సన్నిధిని వెతుకుతున్నాడు, ఆయన బలాన్ని వెతుకుతున్నాడు, ఆ దేవుణ్ణి వెతికాడు. వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ శత్రురాజులు కానీ లేకపోతే హిజ్కియా అంటే పడని వారు యోధా దేశంలోనే సగం మంది ఉన్నారు. ఎందుకని? ఆ ఉన్నత స్థలాలు పడగొట్టించేశాడు, దేవతా స్తంభాలు తీయించేశాడు, అక్కడ పూజారులందరినీ తరిమేశాడు అడవుల్లో. వాళ్ళందరూ ఈయనకి వ్యతిరేకమే కదా. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చి చచ్చిపోతున్నాడు. మళ్ళీ మనం వెళ్ళిపోయి మన గుళ్ళన్నీ తెరిచేసి మన విగ్రహాలను తెరిచి హ్యాపీగా బతకొచ్చు అనుకుంటున్న వారందరూ సిగ్గుపడి అవమానపడతారు. నీకు విరోధముగా నిలబడిన వారందరికీ నజరేయుడైన యేసు నామమున సిగ్గు కలుగునుగాక, అవమానము కలుగునుగాక, నీ నుండి పారిపోవుదురుగాక, నీ పక్షమున దేవుడు ఉండునుగాక. నీవు దేవుణ్ణి వెతకటం ప్రారంభిస్తే ఈ ఉపవాస దినాలలో మనం నేర్చుకోవాల్సింది, మనం చేయవలసింది, ఆ దేవుణ్ణి వెతుకుదాం, ఆ సన్నిధిని వెతుకుదాం. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్న మొదటి సెకండ్ నుంచి నమ్మదగిన దేవుడు నీకు ఉత్సాహం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. తర్వాత దేవుని రక్షణను ప్రేమించు వారందరూ. నిన్నటి దినాన్ని కూడా మనం మాట్లాడుతున్నాం, 50వ కీర్తన. నీ రక్షణ ఆనందం మరలా పుట్టించుకోవాలి. ఆయన రక్షణను ప్రేమించాలి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం ఒకసారి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలము. 46వ కీర్తన కూడా చదువు ఒకసారి. 46వ కీర్తన 1వ వచనం చదవము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గము. దేవునికి స్తోత్రము. మనకు ఒక ఆశ్రయం ఉన్నారండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను. ఎందుకని? మనుషులు ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు, యెహోవా ఒక్కడే. అంతే. మనం ఈజీగా నమ్ముతాం, మనుషుల్ని ఎదురుకుండా కనపడతారు కాబట్టి. భలే మంచి పార్ట్నర్ బట్టి, సూపర్, నా బతుకు సెటిల్ అయిపోయినట్టు, మంచి ఉద్యోగం, మంచి శాలరీ, మంచి గుణం, అమ్మో మంచి ఆస్తి పాస్తి, అంతే. ఆ తర్వాత నీకు మిగిలినది గడ్డి పడుతుంది, ఏముండదు. కానీ కనపడిన దేవుడు, నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన వెళుతూ ఆదరణకర్తను పంపిన గొప్ప తండ్రి, నీ పట్ల బాధ్యత కలిగిన ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన రక్షణ కొరకు, ఆయన మహిమ కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన నిత్యము తోడుగా ఉంటాడు. ఆయన మనకు ఆశ్రయమును దుర్గము. ఆ 2వ వచనంలో కూడా ఉంటుంది. 46వ కీర్తన మనం చాలాసార్లు చదువుకున్నాం. భూమి మార్పు నొందేసిన 46:2. కావున భూమి మార్పు నొందిన
నడు సముద్రములో ఆ వాటి జనములు ఘోషించుచు నురుగు గట్టేసినా గాని ఆ పొంగుకి పర్వతాలు మనం భయపడక్కర్లేదు. మనం భయపడక్కర్లేదు. ఏమైపోయినా భయపడక్కర్లా. ఆయన రక్షణ కొరకు నువ్వు ఎదురు చూస్తావు. ఆయన వెతికితే నీ శత్రువులే సిగ్గుపడతారు తప్ప నీకేమి నష్టం ఏముండదు. ఆఖరి వచ్చిన చూద్దామండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఒంటరివాడైన యాకోబు చేతి కర్రతో తన మామగారి దగ్గరికి, లాబాను గారి దగ్గరికి వెళ్ళిన యాకోబు ఏ ఊరెళ్ళాడైనా? ఏ ఊరెళ్ళాడు? తన లాబాను గారి ఊరు ఏ ఊరు? పద్దనారాము. పద్దనారాము వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉండి 21వ సంవత్సరం 20 సంవత్సరాల్లో కనీసం ప్రార్థన అనేది లేదు. దేవుడని గుర్తు రాలేదు. సరే, తిరిగి వస్తున్నప్పుడు ఏషావు గారు వస్తున్నాడు, చంపేస్తాడు, 400 మందితో వస్తున్నాడని యాకోబుకు తెలిసిన తరువాత దేవుడైనా మాట తప్పాడా అండి? ప్రార్థన చేయలేదని చెప్పి దేవుడే అన్నాడా? దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమని? దేవుడు ఏమన్నాడు? మరలా నిన్ను తీసుకొచ్చేంత వరకు, నువ్వు ఆశీర్వదించబడే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఆదికాండం 28వ అధ్యాయం ఉంటుంది కదా. ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను చేతికరతో వెళ్తున్నాను, తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు తండ్రి, వచ్చేటప్పుడు నీకు దశంభాగం ఇచ్చేస్తానని యాకోబు ఆ కొండ మీద ప్రార్థన చేశాడు. నువ్వు ఆశీర్వదించబడే వరకు, నా మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు దేవుడు. అలాగే ఆశీర్వదించాడు. ఏషావు వస్తున్నాడని తెలిసి ఎబ్బేకు రేవు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకని? శ్రమల పాలైతే గాని నాకిక మరణం వచ్చేస్తుందిరా, 400 మందితో వస్తున్నాడు, నేను చచ్చిపోతున్నాను అన్నప్పుడు శ్రమల పాలైపోయి యాకోబు గారికి ఎక్కడ లేని చెప్పాలి, దీనత్వం వచ్చేసింది, భయం వేసేసింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రేవు దగ్గర ఒక్కడే ఉన్నాడు. రాత్రంతా ప్రార్థన, పాద పట్టుకుని దేవుని దగ్గర పోరాడుతున్నాడు. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను విడిపించు, నేను శ్రమల పాలైపోయాను, దీనుణ్ణి అయిపోయాను, నన్ను రక్షించుటకు ప్రభువా త్వరపడి రమ్మంటే దేవుడు వచ్చాడా లేదండి? వచ్చాడు. రెండవది దానియేలు గారు బబులోను దేశానికి బానిసగా వెళ్ళిపోయాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. 70 సంవత్సరాల తరువాత మరలా వారికి విడుదల. ఈ లోపల బబులోను రాజు వెళ్ళిపోయాడు. మాదియ పారసీకపు రాజులు వచ్చారు. ఎక్కడ 70 సంవత్సరాలు పూర్తయిపోతుంది కానీ ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిన 70 సంవత్సరముల కాల వ్యవధి పూర్తయిపోతుంది కానీ ఎక్కడ విడుదల అనేది కనపట్టలేదు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తాడు, తండ్రి 70 సంవత్సరాలు పూర్తయిపోతుందయ్యా, నీ ప్రజలకు విడుదలిస్తానని నువ్వే మాట్లాడావు తండ్రి, మేము శ్రమల పాలైపోయాం, మేము దీనులం అయిపోయాం, మాకు సహాయం చేయ తండ్రి, మమ్మల్ని విడిపించడానికి త్వరగా రా ప్రభువా. నేను పాపం చేశాను తండ్రి. ఈయనేం పాపం చేయలేదు. కానీ అక్కడున్న యూదా ప్రజల పక్షంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించి దేవుడు తన సేవకుడైన కోరేషును, ఎవరినండి? కోరేషును లేపాడు. దేవునికి స్తోత్రం. నీకు కనుచూపు మేరలో శ్రమలు పోయే అమ్మ తీనమ్మది, తీయండి, ఆ సౌండ్ ఎక్కువ కనబడుతుంది. శ్రమల పాలైపోయేటప్పటికి ఇంకా ఎక్కడా కనుచూపు మేరలో విడుదల కనపడట్లేదు. ఒక వ్యక్తి ప్రార్థన. ఎందుకని యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు? ఎందుకని దానియేలు ప్రార్థన దేవుడు విన్నారు? యేసుక్రీస్తు ప్రభు సైతం గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు కదా. ఏమని? నీ శ్రమల పాలవుతున్నాను ప్రభు, దీనుండి అయిపోతున్నాను తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె తొలగించు. ప్రార్థన చేశారు లేదు? యేసు ప్రభువే ప్రార్థన చేస్తే మనం ఇంకెంత ప్రార్థన చేయాలి? అలాగే యేసు ప్రభు దగ్గర గిన్నె తొలగించారా? మళ్ళీ పైగా ఆయన ఏమంటారు? నా చిత్తం కాదు ప్రభువా, నీ ఇష్టమే సిద్ధించును గాక. దేవుని యొక్క ఆ చిత్తానికి ఎదురు చూచాడు ఆయన. ప్రాణం పోయింది, రక్తం దారులుగా కారిపోయింది. ఈ శ్రమల వల్ల నేను దీనుణ్ణి అయిపోయాను. ఆఖరికి పునరుద్ధానం అనేది యేసుక్రీస్తు ప్రభు వలనే జరిగింది.
భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మరణించి తిరిగి లేచిన వారు, మరణపు ముళ్ళు విరిచిన వాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువే. చప్పట్లు కొట్టి ఆ పునరుద్ధానుడైన దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా. నువ్వు ఎంత శ్రమ పడతావో దేవుళ్ళో లోకంలో కాదు. నువ్వు పాపాలు చేసేసి ఉతికేసి ఇస్త్రీ ఆరేసి ఇస్త్రీ చేసేసి మడత పెట్టేసి బీరువాల్లో చదిరేసి శ్రమల పాలైపోయినది కాదు. అది కాదు. దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమ పడతావో నీలో పునరుద్ధాన శక్తి అంత అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. దేవునికి ఒక సాక్షిగా మారిపోతావు. ఎందుకు అనంటే నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చెయ్యొద్దయ్యా. నీ దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయనకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇంట్లో బిర్యానీ చేసేస్తారు, చికెన్ దమ్ బిర్యానీ. 1 గంటకి జాగ్రత్తగా మంచిగా ఆకలేస్తున్నప్పుడు కడుపు నిండా తిందాం అనుకుంటారు. ఏదో ఒకటి జరిగి 2, 3 అయిపోతుంది. ఒక రోజు తినడానికి కూడా అవకాశం. ఏమండి, మన ఇంట్లో చేసుకున్నది ఒక్కోసారి తినడానికి కూడా ఉంది. అలాగని ఆయన ఆలస్యం చేసే దేవుడేం కాదు. ఆయన నీకు కావలసిన భూమిని సృష్టించి ఆయన నిరాకారముగా ఉంచలేదు. ఆమేన్. భూమిని సృష్టించి నిన్ను చెయ్యక ముందే మనిషిని ముందు చేశాడా? సమస్తాన్ని ముందు సృష్టించాడండి. సమస్తాన్ని సృష్టించిన తరువాత తన పోలిక తన స్వరూపంలో మనిషిని చేశాడు. నీకేం కావాలో సమస్తాన్ని సృష్టించి ఆయన ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. మనం కంగారు పడిపోతాం అంతే. మనం ఎంతవరకు చూడగలమండి? నేను ఇప్పుడు 6 అడుగులు ఉన్నాను. ఒకవేళ ఈ కర్చీఫ్ ఉందనుకో, ఎంతవరకు ఎత్తగలను దీన్ని? 7 అడుగుల వరకు ఎత్తుతాను, అంతేనా? ఇదే కర్చీఫ్ దేవుడి చేతిలో ఉందనుకో, ఎక్కడ ఉంటుంది? ఆకాశం. ఒకవేళ దేవుని చేతిలో నేనుండి చేతి ఇది పట్టుకున్నాను, ఎక్కడ ఉంటాను నేను? హల్లెలూయా. నువ్వు దేవుని చేతిలోకి వెళ్ళిపోతే నీ స్థానం అంత ఉన్నతంగా ఉంటుంది. నా కష్టం, నా శ్రమ నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంటే కుదరదు. నాకు సహాయము నీవే, ఆలస్యము చేయకుము. యేసు నామమున దేవుడు ఈ సేవకుడిని మరుగుపరుస్తూ చెప్తున్నాడు, దేవుని యొక్క అద్భుతములు మన జీవితంలో ఆలస్యము కాకుండా జరుగును గాక. మనకు సహాయం చేసే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ సరిహద్దులు విశాలపరుచును గాక. ఎంతవరకు రకరకాల వాళ్ళు అన్నారు నిన్ను చూసి, దేవుడు నమ్ముకున్నారంట వీళ్ళకి ఎలాగవుతుంది, దేవుడు నమ్ముకున్నారంట పిల్లలకి వివాహాలు జరగట్లేదు, దేవుడు నమ్ముకున్నారంట వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, వయసు అయిపోయినా కానీ ఇంకా వీళ్ళకి ఆశీర్వాదం అనేది రాలేదు. దేవుడు నమ్ముకున్నారంట రాష్ట్రాల అవతలకి వెళ్ళి సువార్త ప్రకటించొస్తుంది, ఇంటి దగ్గరేమో రకరకాల పరిస్థితి. మీరందరూ పగవారే. నువ్వు దేవుడి దగ్గర ఉంటే దేవుడిని పక్షాన్ని ఉంటాడు. నీ పగవారందరికీ సిగ్గే మిగులుతుంది, నీ పగవారందరికీ అవమానం ఉంటుంది, నీకు మాత్రము ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. దేవుడి కీర్తన ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ అందరం నిలబడదాం. 10 నిమిషాలు దేవుడిని